బిల్ గేట్స్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. బిల్ గేట్స్ అంటే మనకు తెలిసినంత వరకు సాఫ్ట్వేర్ దిగ్గజం. బిల్ గేట్స్ అంటే అత్యంత సంపన్నులలో ఒకరు. బిల్ గేట్స్ అనగానే మీడియా పొగడ్తల వర్షం కురిపిస్తుంది. తన సంపాదనలో సగం WHOకి దాన ధర్మాలు చేస్తూ తన ఫౌండేషన్ ద్వారా ఫిలాంథ్రఫీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటాడని తెలుసు. కానీ ఆ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐటీను వదిలేసి ఫార్మాకు ఎందుకు వచ్చినట్టు, మెడిసిన్ను ప్రమోట్ చేయడానికి ఎందుకు తాపత్రయపడుతున్నట్టు, అంతటితో ఆగకుండా అగ్రికల్చర్ రంగంలోనికి ఎందుకు అడుగుపెట్టినట్టు, ఇవి మనం తెలుసుకోవలసిన విషయాలు. ఇవి మనకు తెలియాలి అంటే మనకు ఇప్పటి వరకు తెలియని ఆయన కుటుంబ చరిత్రను ముందు తెలుసుకోవాలి. బిల్ గేట్స్ తల్లిదండ్రులు మేరీ గేట్స్ మరియు విలియం గేట్స్. వీరి ఐడియాలజీ బిల్ గేట్స్పై చాలానే ఉన్నది. విలియం గేట్స్ అమెరికాలోని అత్యంత సంపన్నులైన బ్యాంకర్లలో ఒకరు. పేరెంట్హుడ్ అనే డిపార్ట్మెంట్కు హెడ్గా వ్యవహరించేవారు. మేరీ గేట్స్ IBMలోని బోర్డు మెంబర్లలో ఒకరు. వారి సహాయంతో మైక్రోసాఫ్ట్ను ప్రారంభించారు. వీరి కుటుంబ చరిత్ర గురించి సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన సమాచారం పూర్తిగా అవాస్తవం అని దీనిని బట్టి మనకు తెలుస్తుంది. బిల్ గేట్స్ వాళ్ళ తండ్రి స్థాపించిన ఈ పేరెంట్హుడ్ చరిత్రను గురించి తెలుసుకుందాం. గ్రీకులు యూరోపియన్ సుపీరియర్స్ మాత్రమే ఉండాలి, వేరే వారు ఉండకూడదు అనే దురుద్దేశంతో తమ కంటే తక్కువగా ఉన్న వర్గాల జనాభాను అంతరింపచేయడానికి స్టెరిలైజేషన్ మరియు ఫోర్స్డ్ అబార్షన్ను చేయించేవారు. చార్లెస్ డార్విన్ దీనికి ప్రముఖుడు. ఈ సిద్ధాంతాన్నే అడాల్ఫ్ హిట్లర్ కూడా అనుసరించాడు. బ్రిటిష్ కాలనియల్ సిద్ధాంతాన్ని రాకాఫెల్లర్ అనుసరించేవాడు. IBM ఫౌండర్ థామస్ వాట్సన్ హాలోకాస్ట్కు సహాయ సహకారాలు అందించాడు. ఈ ఐడియాలజీ నుంచి వచ్చిన వారే బిల్ గేట్స్ తల్లిదండ్రులు. వీరికి కావలసిన సహాయ సహకారాలు రాకాఫెల్లర్స్ అందించారు. ఇదే సిద్ధాంతాన్ని బిల్ గేట్స్ కూడా అనుసరించడం వల్లనే వ్యాక్సినేషన్ ద్వారా ఫార్మా రంగంలోనికి ప్రవేశించాడు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా తన ఐడియాలజీని వ్యాపింపజేయడానికి $10 బిలియన్ వెచ్చించాడు. దీని ఫలితంగా వచ్చినదే గ్లోబల్ అలయన్స్ అండ్ ఇమ్యునైజేషన్ గావి. ఇది WHOతో భాగస్వామ్య సంస్థ. ఈ విషయాల ద్వారా గ్లోబల్ సంస్థ అయిన WHOని తన చెప్పు చేతలలో పెట్టుకున్నాడని అర్థమవుతోంది. No, Gates has guided his public image into that of a modern-day saint through an even simpler tactic: buying good publicity. The Bill and Melinda Gates Foundation spends tens of millions of dollars per year on media partnerships, sponsoring coverage of its program areas across the board. Gates funds The Guardian's global development website. Gates funds NPR's global health coverage. Gates funds the Our World in Data website that is tracking the latest statistics and research on the coronavirus pandemic. Gates funds BBC coverage of global health and development issues, both through its BBC Media Action Organization and the BBC itself. Gates funds World Health coverage on ABC News. When the NewsHour with Jim Lehrer was given a $3.5 million Gates Foundation grant to set up a special unit to report on global health issues, NewsHour communications chief Rob Flynn was asked about the potential conflict of interest that such a unit would have in reporting on issues that the Gates Foundation is itself involved in. In some regards, I guess you might say that there are not a heck of a lot of things you could touch in global health these days that would not have some kind of Gates tentacle, Flynn responded. Indeed, it would be almost impossible to find any area of global health that has been left untouched by the tentacles of the Bill and Melinda Gates Foundation. It was Gates who sponsored the meeting that led to the creation of Gavi, the Vaccine Alliance, a global public-private partnership bringing together state sponsors and big pharmaceutical companies whose specific goals include the creation of healthy markets for vaccines and other immunization products. As a founding partner of the alliance, the Gates Foundation provided $750 million in seed funding and has gone on to make over $4.1 billion in commitments to the group. Gates provided the seed money that created the Global Fund to Fight AIDS, Tuberculosis, and Malaria, a public-private partnership that acts as a finance vehicle for governmental AIDS, TB, and malaria programs.
when a public-private partnership of governments, world health bodies, and 13 leading pharmaceutical companies came together in 2012 to accelerate progress toward eliminating or controlling 10 neglected tropical diseases, there was the Gates Foundation with $363 million of support. When the Global Financing Facility for Women, Children, and Adolescents was launched in 2015 to leverage billions of dollars in public and private financing for global health and development programs, there was the Bill and Melinda Gates Foundation as a founding partner with a $275 million contribution. When the Coalition for Epidemic Preparedness Innovations was launched at the World Economic Forum in Davos in 2017 to develop vaccines against emerging infectious diseases, there was the Gates Foundation with an initial injection of $100 million. The examples go on and on. The Bill and Melinda Gates Foundation's fingerprints can be seen on every major global health initiative of the past 2 decades. And beyond the flashy multi-billion-dollar global partnerships, the Foundation is behind hundreds of smaller country and region-specific grants, $10 million to combat a locust infestation in East Africa, or $300 million to support agricultural research in Africa and Asia, that add up to billions of dollars in commitments. It comes as no surprise, then, that far beyond the $250 million that the Gates Foundation has pledged to the fight against coronavirus, every aspect of the current coronavirus pandemic involves organizations, groups, and individuals with direct ties to Gates funding. From the start, the World Health Organization has directed the global response to the current pandemic. From its initial monitoring of the outbreak in Wuhan and its declaration in January that there was no evidence of human-to-human transmission, to its live media briefings and its technical guidance on country-level planning and other matters, the WHO has been the body setting the guidelines and recommendations shaping the global response to this outbreak. But even the World Health Organization itself is largely reliant on funds from the Bill and Melinda Gates Foundation. The WHO's most recent donor report shows that the Bill and Melinda Gates Foundation is the organization's second largest donor behind the United States government. The Gates Foundation single-handedly contributes more to the World Health Body than Australia, Canada, France, Germany, Russia, and the UK combined. What's more, current World Health Organization Director General Tedros Adhanom Ghebreyesus is in fact, like Bill Gates himself, not a medical doctor at all, but the controversial ex-Minister of Health of Ethiopia, who was accused of covering up 3 cholera outbreaks in the country during his tenure. Before joining the WHO, he served as chair of the Gates-founded Global Fund to fight AIDS, tuberculosis, and malaria, and sat on the board of the Gates-founded Gavi, the Vaccine Alliance, and the Gates-funded Stop TB Partnership. ఇవేమీ మనం పట్టించుకోకుండా ఒక గుడ్డి నమ్మకంతో బిల్ గేట్స్ను ప్రపంచంలోని ఉన్నతమైన వ్యక్తిగా భావిస్తాము. ఈ సిద్ధాంతాన్ని ఇండియాలో కూడా అమలు చేయడానికి, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉపయోగించుకున్నారు. I had a chance to help with the vaccination of several of the children and the interest of the mothers in coming to get these free vaccinations, knowing that under the new program initiated in this state that they're 100% safe, was very gratifying to see. అగ్రికల్చర్, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీతో భాగస్వామ్యులైన రాకాఫెల్లర్స్ మరియు బిల్ గేట్స్కు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అగ్రికల్చర్ విషయానికి వస్తే and the ashrams on hand spinning and hand weaving of this organic cotton, the economy in the villages where we work has jumped tenfold because now the wealth is staying in the village rather than being siphoned off as Monsanto's profits. And I read a new study that says because we've saved seeds, we brought local seeds that can be saved back into the economy. Monsanto has lost 11 million. I want to get to your latest book because you widen, I would say, your attacks is not only Monsanto and the likes, but also others. You attack what you describe as the billionaire dictators, especially one man, I should say, Bill Gates, who you describe as the Christopher Columbus, I'm quoting you, of modern times, and that's not a compliment, obviously, whose mission is to impose, quote-unquote, genetically modified organisms and digital dictatorship to small farmers across the world. Bill Gates, who's donated billions to improve public health in poor countries and so on, you're saying
Essentially, he's a dictator and he's there not to help, but to make people poorer, more dependent. Well, Bill Gates is actually continuing the work of Monsanto because Monsanto had so many movements, and we held a tribunal on Monsanto. A buyer bought up Monsanto, but when Bill Gates pours money into Africa for feeding the poor in Africa and preventing famine, what's he doing? He's pushing the failed green revolution, he's pushing chemicals, pushing GMOs, pushing patents. అగ్రికల్చర్ రంగంలో ఎవరైతే ఈ విత్తనాలను ఎరువులను కంట్రోల్ చేస్తారో వారే అగ్రికల్చర్ రంగాన్ని కంట్రోల్ చేస్తారు. బిల్ గేట్స్ విషయానికి వస్తే అగ్రికల్చర్ రంగంలో ఈ రెండిటిని తన ఆధీనంలోనికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. Many things I don't understand is, I think it is a nexus between agriculture science, medical science, pharmaceutical industry, nowadays health insurance. It is a nexus that is exploiting the common people in this country. Not only in this country, in the world over. బిల్ గేట్స్ అనేవాడు బయట ప్రపంచానికి ఒకలా కనిపిస్తూ లోపల తన ఐడియాలజీని ప్రపంచానికి వ్యాపింపజేస్తున్నాడు. నిజంగా ప్రజల ఆరోగ్యాన్ని కోరుకునేవాడే అయితే సహజ సిద్ధమైన హోమియోపతి లేదా ఆయుర్వేదంను ఉత్పత్తి చేయడానికి ఎందుకు ధన సహాయం చేయడం లేదు? ఉదాహరణకు ఆ $10 బిలియన్ల కొంతైనా ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో వెచ్చించేవాడు. ఇలా ఎందుకు చేయడం లేదనే కోణంలో మనం పరిశీలిస్తే ఇంకొన్ని ఆసక్తికర విషయాలు తెలిసే అవకాశం ఉంది. మీకు గుర్తుందో లేదో, బిల్ గేట్స్ గురించి గొప్పగా ఒక కథ ఎస్ఎంఎస్ల రూపంలో ఫార్వర్డ్ అయ్యేది. అది ఏంటి అంటే, వాళ్ళ కూతురు ఒక రెస్టారెంట్కి వెళ్ళి బిల్ కట్టి అక్కడ ఉన్న బేరర్కు $100 టిప్ ఇచ్చింది. అదే రెస్టారెంట్కి బిల్ గేట్స్ వెళ్ళినప్పుడు అదే బేరర్కు $1 టిప్ ఇచ్చాడు. అప్పుడు ఆ బేరర్, సార్, మీ కూతురు నాకు $100 టిప్ ఇచ్చారు, కానీ మీరు నాకు కేవలం $1 టిప్ ఇచ్చారని అడగ్గా బిల్ గేట్స్, నీకు $100 ఇచ్చిన అమ్మాయి వాళ్ళ తండ్రి ప్రపంచంలో సంపన్నుడు, కానీ మా తండ్రి ఒక పేద రైతు అని సమాధానమిచ్చాడు. ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు రాశారో తెలియదు, కానీ అందరూ ఈ కథను గుడ్డిగా నమ్మేశారు. అంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, మన దేశ చరిత్రను కానీ మన దేశానికి సంబంధించిన ప్రజల ఉద్దేశాలను ప్రభావితం చేసే బిల్ గేట్స్ లాంటి వ్యక్తుల అసలు చరిత్రను కానీ తెలుసుకోవటం చాలా అవసరం. లేదంటే మనం ఎప్పటికీ చరిత్రహీనులుగా మిగిలిపోతాము. చివరిగా ఈ వీడియో ఇంతవరకు చూసిన వారికి 2 ప్రశ్నలు. మన దేశ జనాభా పెరగడం వల్ల వెస్ట్రన్ కంట్రీస్కు వచ్చే నష్టం ఏంటి? అందులో బిల్ గేట్స్ పాత్ర ఇండియాలో ఎంత ఉంది? NSSM 200 అనే డాక్యుమెంట్ ఏంటి? అందులో ఏ విషయాల గురించి వ్రాయబడింది? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బిల్ గేట్స్ సంపన్నుడు అనే ఒక్క కారణం వలన తన చీకటి కోణం ఏంటో ఇంతవరకు మనం గుర్తించకపోవడం మనం ఏ దుస్థితిలో ఉన్నామో తెలియజేస్తోంది.